మీరు జావా టెక్నాలజీ నేర్చుకుంటున్నా లేదు ఆల్రెడీ జావా రిలేటెడ్గా జాబ్ చేస్తున్నా సో మీకు నా క్వశ్చన్ ఏంటి అంటే అసలు స్ప్రింగ్ బూట్కి ఎందుకు అంత డిమాండ్? ఓకే, సో అసలు స్ప్రింగ్ బూట్ లేనిదే ఈ రోజుల్లో జావా బ్యాక్ ఎండ్ డెవలప్మెంటే లేదు. సో జావా బ్యాక్ ఎండ్ డెవలపర్ కానీ లేకపోతే జావా ఫుల్ స్టాక్ డెవలపర్ కానీ అవ్వాలంటే ఖచ్చితంగా స్ప్రింగ్ బూట్ రావాల్సిందే. ఇది లేకపోతే ఇంకా అవ్వదు అనేంత ఇంపార్టెన్స్ ఇది ఎందుకు క్రియేట్ చేసింది అనేది నా క్వశ్చన్ అనమాట. ఓకే, సో మీరు ఇక్కడ వీడియో పాస్ చేసి మీ యొక్క ఆన్సర్ని కామెంట్లో ఇచ్చిన తర్వాతే కంటిన్యూ చేయండి. సో ఇప్పుడు మనం క్లియర్గా స్ప్రింగ్ బూట్కి ఎందుకు అంత డిమాండ్ అనేది మాట్లాడదాం. స్ప్రింగ్ బూట్ అనేది ఎందుకు అంత డిమాండ్ అయ్యింది అంటే సో జనరల్గా ఈ స్ప్రింగ్ బూట్ అనేది అప్పటి వరకు జావా డెవలపర్స్కున్న చాలా పెద్ద పెద్ద పెయిన్ పాయింట్స్ని క్లియర్ చేసిందండి. ఓకే, సో అప్పటి వరకు జావా డెవలపర్స్కి ఏదైనా ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేయాలి, ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే సో అంతకు ముందు ఏముండేది, ఫస్ట్ స్ప్రింగ్ కంటే ముందే ఉండేది మనకి సర్వ్లెట్స్ జేఎస్పీ ఉండేది. అక్కడ ప్రతిదీ కూడా మనమే రాసుకోవాలి. ఓకే, సో ఎవ్రీ స్టెప్ కూడా మనమే రాసుకోవాల్సి వచ్చేది. ఆ తర్వాత స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ వచ్చింది. సో స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ వచ్చి ఈ సర్వ్లెట్స్ జేఎస్పీలో ఏదైతే మనం చేస్తున్నామో దాంట్లో చాలా వరకు కోడింగ్ని తగ్గించింది. బట్ స్టిల్ ఆ బేసిక్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దాంట్లో కూడా చాలా వరకు వర్క్ అనేది డెవలపర్కి ఉంటుంది. సో మనం చాలా వరకు XML కాన్ఫిగరేషన్స్ అనేవి చేయాల్సి ఉంటుంది, డిపెండెన్సీస్ కూడా చాలా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, సర్వర్ సెటప్ కష్టం. ఓకే, అలాగే ప్రతిదీ కూడా మనం డెవలపరే దానికి కోడింగ్ రాయాల్సి వచ్చేది కాబట్టి డెవలప్మెంట్కి కూడా చాలా స్లో అయిపోయేది అనమాట. అండ్ కాన్ఫిగరేషన్స్ చాలా ఎక్కువ టైం తీసుకునేవి. ఓకే, సో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా సాల్వ్ చేయడానికి మనకి స్ప్రింగ్ బూట్ అనేది అప్పుడు ఎంటర్ అయింది అనమాట. సో ఎంటర్ అవ్వగానే ఇంకా డెవలపర్స్కి ఏవైతే ఈ పెయిన్ పాయింట్స్ ఉన్నాయో ప్రతి చిన్న కోడ్ని కూడా డెవలపర్ ఏదైతే రాసుకోవాల్సి వచ్చేదో దాన్ని చాలా వరకు తగ్గించేసింది స్ప్రింగ్ బూట్. అందువల్ల దీనికి చాలా చాలా డిమాండ్ అనేది వచ్చిందనమాట. సో అదొక్కటే కాదు, అసలు స్ప్రింగ్ బూట్లో ఉండేటటువంటి ఫీచర్స్ ఏంటి, ఎందుకు ఇదంత డిమాండ్ వచ్చింది అని చెప్పి మనం ఇప్పుడు మాట్లాడదాం. సో ఇక్కడ ఫస్ట్ మనం మాట్లాడాల్సింది ఆటో కాన్ఫిగరేషన్స్. సో ఆటో కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటంటే ఈ స్ప్రింగ్ బూట్ రావడానికి ముందు మనము ఏదైతే మన డిఏఓ లేయర్ ఉంటుందో లేకపోతే బిజినెస్ లేయర్ కానీ సర్వీస్ లేయర్ కానీ ఇవి ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి చాలా వరకు కూడా మనం XMLలో కాన్ఫిగరేషన్స్ చేయాల్సి వచ్చేదన్నమాట. ఓకే, సో ప్రతి దానికి మనం XMLలో ఆ XML కాన్ఫిగరేషన్స్ చేయాల్సి వచ్చేది, దానికి చాలా టైం పట్టేదన్నమాట. ఓకే, సో ఇది వచ్చి మనకి ఆటో కాన్ఫిగరేషన్స్ని తెచ్చేసింది. ఇంకా మనం చాలా వరకు ఈ కాన్ఫిగరేషన్స్ మనం చేయకుండా సింపుల్గా ఆ డేటాబేస్ కాన్ఫిగరేషన్స్ ఆ డీటెయిల్స్ ఏవో మనం ఇచ్చేస్తే చాలు, రెస్ట్ మిగతా అంతా పార్ట్ అంతా కూడా ఇంకా స్ప్రింగ్ బూటే చూసుకుంటుంది. దేనికి మనం కాన్ఫిగరేషన్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా. నెక్స్ట్ మనకి డిపెండెన్సీస్. సో ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మ్యావెన్ తీసుకుంటే మన pom.xmlలో ప్రతి డిపెండెన్సీని కూడా మనం యాడ్ చేయాల్సి వచ్చేది, ఇండివిజువల్గా ప్రతి డిపెండెన్సీని కూడా మనం యాడ్ చేయాల్సి వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ టామ్క్యాట్ డిపెండెన్సీ మనమే యాడ్ చేయాలి. ఓకే, సో అలాగే ఏవైతే స్ప్రింగ్ MVC డిపెండెన్సీస్ మనమే యాడ్ చేయాలి, మన జేసన్కి సంబంధించిన డిపెండెన్సీస్ మనమే యాడ్ చేయాలి. సో ప్రతిదీ కూడా ఇండివిజువల్గా డిపెండెన్సీస్ మనం యాడ్ చేయాల్సి వచ్చేది. సో స్ప్రింగ్ బూట్ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే స్టార్టర్ డిపెండెన్సీస్ తెచ్చిందనమాట. సో స్ప్రింగ్ బూట్ స్టార్టర్ అని చెప్పి స్టార్ట్ అవుతూ మనకు ఆ డిపెండెన్సీస్ ఉంటాయి. ఆ ఒక్క డిపెండెన్సీ మనం రాసుకుంటే దానికి రిలేటెడ్ అన్నీ కూడా ఆటోమేటిక్గా యాడ్ అయిపోతూ ఉంటాయి. సో అలా డిపెండెన్సీస్ కూడా మనం యాడ్ చేసేటటువంటి వర్క్ని మనకి చాలా వరకు ఇది తగ్గించింది. సో జస్ట్ మనం స్ప్రింగ్ బూట్ స్టార్టర్ డిపెండెన్సీస్ యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అదే మన టామ్క్యాట్కి కానీ లేకపోతే సో ఏవైతే స్ప్రింగ్ MVCకి సంబంధించి కానీ ఈ జేసన్కి సంబంధించి కానీ అన్నీ ఒకేసారి తెచ్చి యాడ్ చేసుకుంటుంది అనమాట. సో దానివల్ల ప్రతిదీ ఇండిపెండెంట్గా డిపెండెన్సీస్ మనం యాడ్ చేయాల్సినటువంటి అవసరం డెవలపర్కి స్ప్రింగ్ బూట్ అనేది తగ్గించేసింది అని చెప్పి చెప్పవచ్చు. అలాగే నెక్స్ట్ మనకి ఎంబెడెడ్ సర్వర్. సో ఎంబెడెడ్ సర్వర్ అంటే మనం ఇంతకుముందు స్ప్రింగ్ MVC అవి చేసినప్పుడు మనం సర్వర్ని సపరేట్గా యాడ్ చేసుకుంటాము, యాడ్ చేసి ఆ సర్వర్ని స్టార్ట్ చేయడం స్టాప్ చేయడం ఇదంతా కూడా మనమే చూసుకుంటాం. అయితే ఇక్కడ స్ప్రింగ్ బూట్ ఏం చేసిందంటే ఆ సర్వర్ ఏదైతే ఉందో దాన్ని ఎంబెడ్ చేసేసింది అనమాట. సో సింపుల్గా డిపెండెన్సీస్లోనే మనకి సర్వర్ వచ్చి యాడ్ అయిపోతుంది,
మన స్ప్రింగ్ బూట్ అప్లికేషన్తో పాటే సర్వర్ కూడా ఎంబెడ్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని సపరేట్గా మనం తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా మన స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ మనం రన్ చేయడం స్టార్ట్ చేస్తే చాలు, ఇంకా ఆటోమేటిక్గా సర్వర్ స్టార్ట్ అయిపోవడము, ఆ ఎంబెడెడ్ సర్వర్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా స్టార్ట్ అయ్యి మన అప్లికేషన్ని రన్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. దానివల్ల కూడా డెవలపర్కి చాలా బర్డెన్ అనేది తగ్గింది అని చెప్పి చెప్పొచ్చు అనమాట. ఓకే, సో అలాగే ఇంకా ద బెస్ట్ థింగ్ ఏంటి అంటే మైక్రో సర్వీసెస్. ఇప్పుడు అంతా కూడా మైక్రో సర్వీసెస్ డిజైన్ ప్యాటర్న్ చాలా ఎక్కువగా ట్రెండింగ్లో ఉంది. ఓకే, సో ఏంటంటే మనకి ఏదైనా సరే అప్లికేషన్ని ఒక మోనోలిథిక్ అప్లికేషన్గా మనం డెవలప్ చేసేయకుండా దాన్ని చిన్న మైక్రో సర్వీసెస్గా మనం డివైడ్ చేసుకొని సో ఆ విధంగా ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఓకే, సో అది ద బెస్ట్ డిజైన్ ప్యాటర్న్ ఇప్పుడు. సో ఆ డిజైన్ ప్యాటర్న్ని మనకి స్ప్రింగ్ బూట్ అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. సో ఈ రెస్ట్ ఏపీఐ డెవలప్మెంట్ కానీ మైక్రో సర్వీసెస్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సో వాటిని ఈ స్ప్రింగ్ బూట్ అనేది మనకి చాలా బాగా డీల్ చేస్తుంది కాబట్టి సో దీనికి అంత డిమాండ్ అనేది వచ్చింది అని చెప్పి చెప్పొచ్చు. ఇక స్ప్రింగ్ బూట్ అనేది ప్రొడక్షన్ రెడీ. సో ప్రొడక్షన్ రెడీ అంటే ఏంటి? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసాము, ఇంకా ప్రొడక్షన్లోకి వెళ్ళే ముందు మనం ఏం చేస్తాము, దాని మీద రకరకాల మానిటరింగ్స్ చేస్తాము, అలాగే దాని యొక్క హెల్త్ మెట్రిక్స్ చెక్ చేస్తాము, ఎలా వర్క్ అవుతుంది ఇవన్నీ కూడా చెక్ చేస్తాము. సో అవన్నీ కూడా స్ప్రింగ్ బూట్లో ఇన్బిల్ట్ ఫీచర్స్ అనమాట. కాబట్టి మనం వాటి గురించి ఎక్కువగా వరీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఏవో ఎక్స్టర్నల్ టూల్స్ మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో ఆ విధంగా కూడా ప్రొడక్షన్ రెడీ ఫీచర్స్ కూడా ఇది కలిగి ఉంది. అలాగే ఈ రోజుకి కూడా మన ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలంటే సో ఏవైతే బ్యాంకింగ్ కానీ ఫైనాన్స్ రిలేటెడ్ కానీ ఏవైనా ఎంటర్ప్రైజ్ రిలేటెడ్ అప్లికేషన్స్ చేయాలి అంటే ఈ రోజుకి కూడా జావాయే నెంబర్ 1, అందులో స్ప్రింగ్ బూటే నెంబర్ 1. ఓకే, సో అంత డిమాండ్ ఉండడం వల్ల ఓకే దానితో పాటు స్ప్రింగ్ బూట్కి నెంబర్ ఆఫ్ జాబ్స్ కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల సో స్ప్రింగ్ బూట్ అనేది సూపర్ హైక్ ప్యాకేజెస్ అనేది ఇచ్చేస్తుందని కాదు, బట్ ఎప్పుడు కూడా జావా అనేది ఒక స్టడీ స్టేట్ మెయింటైన్ చేస్తుంది. సో మనకి ఎప్పటికీ దానికి డిమాండ్ ఉంటూ ఉంటుంది, ఎప్పటికీ దాని మీద జాబ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో దానివల్ల కూడా ఇక్కడ ఈ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్కి డిమాండ్ ఉన్నంతకాలం స్ప్రింగ్ బూట్కి డిమాండ్ ఉంటుంది, స్ప్రింగ్ బూట్కి డిమాండ్ ఉన్నంతకాలం దాని మీద జాబ్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. కాబట్టి అది కూడా ఒక రీజన్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇవన్నీ కలిసి మనకి స్ప్రింగ్ బూట్ని ఈ రోజున టాప్ డిమాండ్లో ఉంచాయి అనమాట. ఓకే, సో కాబట్టి ఎవరైనా సరే ఇంకా జావా డెవలపర్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా స్ప్రింగ్ బూట్ అనేది నేర్చుకోవాల్సిందే. అయితే డైరెక్ట్గా స్ప్రింగ్ బూట్కి నేను వెళ్ళి నేర్చేస్తాను అంటే కుదరదు అనమాట. సో జావా అంతా కూడా కనెక్టింగ్ అనమాట ఒకదానికొకటి. ఓకే, సో మీకు ఫస్ట్ కోర్ జావా రావాలి, ఆ తర్వాత లైట్గా సర్వ్లెట్స్ జేఎస్పీ మీద ఖచ్చితంగా ఐడియా ఉండాలి, ఆ తర్వాత స్ప్రింగ్ ఎంవీసీ వాటి మీద ఆ బేసిక్స్ నాలెడ్జ్ ఉండాలి. సో ఆ బేసిక్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మీకు స్ప్రింగ్ బూట్ అనేది అంత బాగా అర్థమవుతుంది, రైట్? సో ప్రతిదీ కూడా కనెక్టింగ్, బట్ ఇదంతా నేర్చుకుంటే మీరు ఎప్పటికీ కూడా మీకు జాబ్ ఆఫర్స్ అనేవి ఉంటాయి, లాంగ్ లైఫ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో అలాగే ఇది ఇప్పుడు జావా అనేది ఏఐ కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటోంది కాబట్టి వస్తున్న వెర్షన్స్లో ఇంకా జావాకి ఎప్పుడు కూడా వస్తున్న ఏ టెక్నాలజీ వచ్చినా జావా దానికి తగ్గట్టుగా ఎవాల్వ్ అయిపోతూనే ఉంటుందన్నమాట. ఓకే, సో ఎలా చూసుకున్నా కూడా సో స్ప్రింగ్ బూట్ అనేది హై డిమాండ్ అనేది ఉంది అని చెప్పి చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొకటి మీరు ఐడెంటిఫై చేయండి, మనకి ఆల్రెడీ ఒక టెక్నాలజీ ఉన్నప్పుడు ఇంకొక టెక్నాలజీ వచ్చిందంటే అది మన వర్క్ని సింప్లిఫై చేయడానికే వస్తుంది. ఓకే, సో మన వర్క్ని ఇంకా బెటర్గా చేయడానికి ఇంకా సింప్లిఫై చేయడానికే వస్తుంది అనమాట. సో మనకి సర్వ్లెట్స్ జేఎస్పీ ఉన్నప్పుడు స్ప్రింగ్ ఫ్రేమ్ వర్క్ వస్తే అబ్బా ఎంత వర్క్ మనది తగ్గింది అనుకున్నాం. ఓకే, డెవలపర్గా మనం ఇంకా ఫాస్ట్గా అప్లికేషన్స్ చేయగలుగుతాం, చాలా వర్క్ తగ్గించింది అనుకున్నాం. సో తర్వాత ఈ స్ప్రింగ్ నుండి స్ప్రింగ్ బూట్కి వెళ్ళినప్పటికీ ఇంకా వర్క్ తగ్గింది అనుకున్నాం. సో ఈ రోజున వచ్చిన ఏఐ కూడా అంతే, ఇంకా మన వర్క్ని తగ్గిస్తోంది. ఓకే, సో అప్పుడంతా కూడా మనం భయపడలేదు, ఓకే మన వర్క్ తగ్గింది అని హ్యాపీ ఫీల్ అయ్యాము. ఈ రోజున ఏఐ రాగానే సో అమ్మో ఏదో అయిపోతుంది అని చెప్పి భయపడుతున్నాం. ఓకే, సో ఆ హైప్ అన్నది అలా క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మనది వర్క్ ఎంత సింప్లిఫై అయితే మన ప్రొడక్టివిటీ అంత పెరుగుతుంది, మనం అన్ని నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేయగలుగుతాం. ఓకే, సో కాబట్టి మీరు వరీ అవ్వకుండా స్ప్రింగ్ బూట్ అయితే ఖచ్చితంగా నేర్చుకోండి, వీలైతే జావా ఫుల్ స్టాక్ మొత్తం నేర్చుకోండి. సో నేర్చుకుంటే మీకు వండర్ఫుల్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఎప్పటికీ జావా డెవలపర్స్ అన్నది మార్కెట్లో నీడ్ ఉంటూనే ఉంది అని చెప్పి
చెప్తున్నాను. సో మీరు కనుక జావా ఫుల్ స్టాక్ కానీ స్ప్రింగ్ బూట్ కానీ మన తెలుగులో చాలా ఈజీగా బేసిక్ టు అడ్వాన్స్డ్ నేర్చుకోవాలనుకుంటే మన తెలుగు వెబ్ గురు ఛానల్ ప్లేలిస్ట్స్కి రండి. ఇక్కడ నేను కంప్లీట్ కోర్సెస్ ఫుల్ కోర్సెస్ అనేవి ఆర్డర్లో రెడీగా చేసి ఉంచాను. సో ఇక్కడ ఇచ్చినవంతా కూడా ఫుల్ కోర్సెస్ అండి, ప్రాజెక్ట్తో పాటు ఉంటాయి. ఓకే రైట్. సో జావా ఫుల్ స్టాక్ కంప్లీట్గా ఉంది. సో లేదు అంటే స్ప్రింగ్ బూట్ కూడా సపరేట్గా మీరు ఓన్లీ స్ప్రింగ్ బూటే కావాలనుకుంటే అది కూడా సపరేట్ ప్లేలిస్ట్ చేసి ఉంచాను. సో చూడండి. సో ఫస్ట్ 40% ఆఫ్ ది వీడియోస్ మీకు ఫ్రీయే ఉంటాయి. చూడండి, మీకు నచ్చితే కనుక జస్ట్ 479 మంత్లీ మెంబర్షిప్ తీసుకుంటే 479తో మీకు అన్ని కోర్సెస్ 1 మంత్ మీరు తీసుకున్న రోజు నుండి 1 మంత్ ఓపెన్ అవుతాయి. మీరు చూడొచ్చు. ఓకే, సో నేర్చుకోవచ్చు. మీకు ఏం డౌట్స్ ఉన్నా నాతో టచ్లో ఉండొచ్చు. ఖచ్చితంగా మీరు ద బెస్ట్ నేర్చుకొని వెళ్తారు ఇక్కడ నుండి. ఓకేనా? సో ఏదైనా సరే ఖచ్చితంగా స్ప్రింగ్ బూట్ జావాని మీరు ఎప్పటికీ కూడా జావాని నమ్ముకోవచ్చు. ఎందుకంటే సో జావాకి ఎప్పుడూ డిమాండ్ అనేది ఉంటూనే ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను. సో మన దగ్గర నేర్చుకున్నా లేదు బయట ఎక్కడ నేర్చుకుంటున్నా సో నో ప్రాబ్లం. బట్ ఏంటంటే జావాకి డిమాండ్ అనేది ఉంది. సో జావాకి ఆల్వేస్ జాబ్స్ ఉంటాయి. సో మేబీ టెంపరీగా కొన్నాళ్ళు మనం చిన్న స్ట్రగుల్స్ ఉండొచ్చు. బట్ ఎస్ ఖచ్చితంగా తర్వాత మనకి నంబర్ ఆఫ్ జాబ్స్ అనేవి పెరుగుతాయండి. ఓకే, సో మీరు కాన్ఫిడెంట్గా నేర్చుకోండి. ఓన్గా 2 to 3 ప్రాజెక్ట్స్ అయితే చెయ్యండి. ఓకే, సో ఇలా మన కోర్సెస్లో చెప్పే ప్రాజెక్ట్సే కాకుండా మీరు ఓన్గా 2-3 ప్రాజెక్ట్స్ చేసేటప్పటికి ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ అంతా కూడా మీకు స్ట్రాంగ్ అవుతుందన్నమాట. ఓకేనా? సో మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొక కాన్సెప్ట్తో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సో ప్రతిరోజు కూడా మనం ఏదో ఒక నాలెడ్జ్ వీడియో అనేది తీసుకొస్తూనే ఉంటాము మన ఛానల్లో. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అదంతా కూడా మీరు మిస్ కాకుండా తెలుసుకోవడానికి ఉంటుందన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్ గురించి మాట్లాడదాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.